హాయ్ అండి. రీసెంట్‌గా ఒక చర్చ అయితే గట్టిగా నడుస్తా ఉంది. ఎందుకంటే మోడీ గారికి 75 సంవత్సరాలు నిండుతాయి కాబట్టి దాని గురించి అయితే బాగా చర్చ నడుస్తా ఉంది. ఎందుకంటే ఆయన 75 సంవత్సరాలు వస్తే బీజేపీ పార్టీ సిద్ధాంతాలు ఇది అంటున్నారు. లేకుంటే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల ప్రకారం ఆ తర్వాత పొలిటికల్‌గా ఉండకూడదు. రిటైర్ కావాలని అయితే మాట్లాడుతూ ఉన్నారు. దీనిపైనైతే ఎవరైతే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ పైనైతే ఎలాంటి కామెంట్‌లొచ్చినప్పుడు ఆయన డైరెక్ట్‌గా వచ్చి స్పందించారండి. అలాంటిది అసలకి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతంలో గాని, లేకుంటే బీజేపీ పార్టీ గూడా అలాంటివి ఏమి లేవండి. అయన్నీ అపోహలు. అసలకెప్పుడు గూడా అలాంటి సిద్ధాంతాలు మా పార్టీలో అంటే మా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు ఎక్కడ లేవవి. 70 సంవత్సరాలు నిండిన తర్వాత దాంట్లో కొనసాగించకపోవడం అనేది అలాంటిది లేదిక్కడ. మీకు ఓపిక మీకు మీకు ఓపిక ఉండి ఇంకా ఆరోగ్యంగా ఉన్నారంటే కొనసాగవచ్చు. దానికి ఎలాంటి అభ్యంతరం లేదనైతే ఆయనైతే మాట్లాడడం చూసాం. దీన్ని బట్టి ఏందంటే ఒక క్లారిటీ వచ్చేసింది. నిన్నటిదాకా వచ్చేసి కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, మిగతా పార్టీలు కావచ్చు కొంచెం గట్టిగా చర్చ నడిపారు. ఇంకా ఈ వచ్చే సంవత్సరం నుంచి ఇంకా యోగి ఆదిత్యనాథా, లేకుంటే అమిత్ షానా, లేకుంటే నడ్డానా ఎవరొకళ్ళు టేక్ ఆఫ్ చేయబోతున్నారు అని మాట్లాడుకుంటూ వచ్చారు ప్రధానమంత్రి పదవిని. కాకపోతే ఇప్పుడైతే క్లారిటీ వచ్చేసింది. మోడీ గారికి ఓపిక ఉన్నంత కాలం ఖచ్చితంగా ఆయనే పీఎంగా ఉండబోతున్నారు. అది క్లియర్‌గా అర్థమైంది. మళ్ళీ 2029 ఎలక్షన్‌లో కూడా ఆయనే పోటీ చేస్తారనేది క్లియర్‌గా అర్థమవుతుంది. ఆయన ఇప్పుడున్న చూస్తుంటే చాలా యాక్టివ్‌గానే ఉన్నారు. ఆరోగ్యంగానే కనిపిస్తా ఉన్నారు. కాబట్టి ఇంకొక 10 సంవత్సరాలు ఆయన నాకు తెలిసి ఇబ్బంది ఉండకపోవచ్చు అనుకుంటే ఇంకో టర్మ్ దాకా ఇబ్బంది ఉండకపోవచ్చు అనుకుంటే నేనైతే అప్పటికొచ్చేసి 82, 83, 84 ఆ ఏజ్‌కొస్తారు కాబట్టి నెక్స్ట్ టర్మ్‌కి నో ఇష్యూ. నాకు తెలిసి ఆ టర్మ్ కూడా అయిపోతుందనుకుంటా. సరే నెక్స్ట్ 2029లో ప్రధాని గెలిస్తే నాకు తెలిసి చాలా అపోహలకైతే ఒక క్లారిటీ వచ్చేసింది. చాలామంది కూడా దీని గురించి ఎక్కువ టాపిక్ అయితే జరిగింది. కానీ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ గారే చెప్పారు కాబట్టి ఒక క్లారిటీ వచ్చేసింది. నాకు తెలిసి ఇంక ఫ్యూచర్‌లో ఇంకొక వచ్చే మేబీ 2029లో ఏమైనా ఆలోచిస్తారేమో గానీ, ఈ మధ్యలో అయితే ఇంక ఆలోచన లేదు. 2029 వరకైతే ఖచ్చితంగా ప్రధానిగా అయితే మోడీ గారు కొనసాగుతారనైతే క్లారిటీ వచ్చేసింది. మరి 29 తర్వాత ఆయనకు ఓపిక ఉంటే మోడీ గారికి ఆయనే ప్రధానమంత్రి రేస్‌లో ఉండొచ్చు. లేదా వేరే క్యాండిడేట్‌ని యోగి ఆదిత్యనాథ్‌నా లేకుంటే చాలామంది పేర్లయితే వినపడుతూ ఉన్నాయి. అలాంటి వాళ్ళు ఏమన్నా బయటకొచ్చి ఆహ్, ప్రధానమంత్రి రేస్‌లో ఉండొచ్చు. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే మోడీ గారు ఉన్న ఆరోగ్య పరిస్థితిని చూస్తే నాకు తెలిసి 2029 తర్వాత కూడా ఆయనే ఎలక్షన్‌లో కండక్ట్ చేస్తాడేమో అనిపిస్తుంది నాకైతే ప్రధానమంత్రిగా. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే ఏదైతే వీటన్నిటికి చాలామంది ఊహాగానాలు లేకుంటే చర్చలు జరుగుతూ ఉన్నాయో, మోడీ గారు రిటైర్ అవుతారు, మోడీ గారు రిటైర్ అవుతారు రాజకీయం నుంచని. అలాంటిదేమి లేదనైతే ఒక స్పష్టత అయితే వచ్చింది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చెప్పిన తర్వాత.